విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో సోమవారం చోటు చేసుకుంది. బీరాస వలన గ్రామస్తులు గడిచిన 18 రోజులుగా కోళ్ల ఫామ్ వల్ల దుర్గంధం వస్తుందని కోళ్ల ఫామ్ తొలగించాలంటూ కోళ్ల ఫామ్ ఎదుటి రిలే నిరాహార దీక్షలకు దిగారు. అయితే ఇప్పటి వరకు అధికారులు స్పందించకపోవడంతో జనసేన పార్టీ నాయకుడు రాజశేఖర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజు అప్పలనాయుడు, సిపిఎం నాయకుడు రాకోటి రాములు తదితరులతో కలిసి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రజల సమస్యలు పట్టవా అని తహసీల్దార్ నిలదీశారు. స్పందించిన తహసీల్దార్ మరడాన అరుణకుమారి 2 రోజులు గడువు ఇవ్వాలని, సమస్య పరిష్కరిస్తామని వారిని కోరారు. సమస్య పరిష్కరించే వరకు తహసీల్దార్ కార్యాలయం ఎదుటే దీక్షలను కొనసాగిస్తామని గిరిజనులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బేవర వీరు నాయుడు, మాజీ ఎంపీటీసీ మణిపూరి రామచంద్రుడు, సతివాడ నారం నాయుడు, పొట్టా శేఖర్ పాల్గొన్నారు. అది ఎప్పుడు అవుతుంది, ఎప్పటికి మాకు రిపోర్ట్ వస్తుంది అది అడుగుతుంది. మాకు వచ్చింది లాస్ట్ వీక్ లో వచ్చిందండి. వచ్చిన వెంటనే మేము ఇన్స్పెక్షన్ నెక్స్ట్ డేనే వెళ్ళాము. కంప్లైంట్ వాళ్ళని ఎవరైతే కంప్లైంట్ పెట్టారో వాళ్ళని కూడా రమ్మని చెప్పాము. వాళ్ళని ఎంక్వైరీ చేసాము. వాటర్ ఫామ్ అంతా చెక్ చేసి దానికి సంబంధించి 5 వరకు వాళ్ళకి రిజెక్ట్ చేసాం. మేము సీఎం వాళ్ళ మాకు అప్లై చేస్తున్నాము, దానికి ఇవ్వలేదు. విలేజ్ దగ్గరగా ఉందనే ఒక కారణంతో మేము అదే పెట్టి మీరు రిజెక్ట్ చేసిన పేపర్ ఏమైనా ఉందా మేడం? అది మాకు ఒక కాపీ పెట్టండి మేడం. మీరు రిజెక్ట్ చేసిన పేపరు, ఇప్పుడు నోటీస్ ఇచ్చిన పేపరు మాకు ఒక కాపీ పెడితే మేము వీళ్ళ గ్రీవెన్స్ మీద మా యాక్షన్. ఆ తర్వాత మీ ఫైండింగ్స్ అయిపోయినాక ఫర్దర్ యాక్షన్ అది కూడా మాకు ఒక కాపీ. ముందు అలాగే అన్నారండి, 10 రోజులు టైం ఇచ్చారు, చెప్పారు తీసుకునేసి ఆ రోజు అది ఎస్టాబ్లిష్ అయినప్పటికీ ఏది అవసరమో దాంట్లో ఆ తర్వాత వాళ్ళు రూల్స్ మారాయి, వాళ్ళు ఎక్స్టెన్షన్ చేశారు. దాని మీద పర్మిషన్స్ తప్పు ఉన్నాయనేది మీరు కంప్లైంట్ చేశారు. అదే ఆ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తుంది. ఈ ఎంక్వైరీ ట్రయల్లో ఉంది. ఎంక్వైరీ పూర్తయితే కానీ ఇది జరిగింది అది జరిగింది అని నేను చెప్పలేను. సరే మేడం, వాళ్ళు స్టార్టింగ్ పెట్టినప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం మీరే చెప్తున్నారు, పర్మిషన్ బేస్ చేసుకొని పెట్టారు. పర్మిషన్ పెట్టారు కదా, అప్పటికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ అవసరమా లేదు? అవసరమా లేదు? నేను మీకు చెప్తాను. ఎందుకంటే ఆహారం పెట్టిన నాటికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది లేదట. ఫైల్లో ఉంది, రాస్తుంది. కావాలంటే ఆ పేపర్ ధర్నా చేయడం మీ ప్రశ్నతో సమాధానం చెప్పడం కూడా వాళ్ళకి బాధ్యత ఉంటుంది. 7 సంవత్సరాల నుంచి సమాధానం చెప్పడానికి సమయం సరిపోతుంది. 7 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళారు?